ప్రధానంగా ఎవరి ఇంటైతే నీటి కుండలను ఉపయోగిస్తుంటారో అంటే మంచినీళ్ళు తాగడానికి కానీ వంటకు కానీ కొంతమంది ఇప్పటికి కూడా నీటి కుండలను ఉపయోగిస్తుంటారు. అంటే మట్టితో చేసినటువంటి కుండలు ఉపయోగిస్తుంటారు కదా. అటువంటి వాటిలో ప్రధానంగా ఏంటంటే నలుపు రంగు కుండలు ఉంటాయి, అదేవిధంగా ఎరుపు రంగు కుండలు ఉంటాయి. ఎరుపు రంగు కుండలను ఉపయోగించడం ఎటువంటి దోషము లేదు, కానీ నల్లటి కుండలను ఎవరైతే నీటి కోసం ఉపయోగిస్తుంటారో అటువంటి వారు వాటిని సాధ్యమైనంత వరకు కూడా ఉపయోగించకపోవడం మంచిదని చెప్పవచ్చు. అంటే మామూలుగా వంట కార్యక్రమానికి వాడే కుండలు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో సమ్మర్ వచ్చినప్పుడు అంటే వేసవి కాలం వచ్చినప్పుడు మనందరం కూడా ఏం చేస్తామంటే కుండలో నీరు తాగితే చల్లగా ఉంటుందని చెప్పేసి కూడా కుండలు తీసుకుని వచ్చి పెడుతుంటాం. అక్కడ కూడా ప్రధానంగా ఏంటంటే నల్లటి కుండలు సాధ్యమైనంత వరకు మన ఇంటికి తీసుకుని రాకపోవడం మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా నల్ల కుండలో నీటిని నిల్వ చేసుకుని తాగడం వల్ల ప్రధానంగా మహిళలకు కొంతవరకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి మనకు శాస్త్రరీత్యా తెలుస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే శ్వాసకోశ వ్యాధులు అంటాం కదా, అవి అదేవిధంగా కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు ప్రధానంగా ఇవి ఆ గృహంలో నివసించే మహిళలకు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం సాధ్యమైనంత వరకు కూడా నీటి కుండలు ఎవరైతే ఉపయోగిస్తారో వారు నలుపు రంగు ఉపయోగించకుండా మామూలుగా ఎరుపు రంగులో ఉన్న కుండలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించే ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మన ఇంట్లో పనిచేసేటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తుంటామంటే అలా ఉపయోగం లేకపోయినా వాడకపోయినా కానీ ఎక్కడో చోట అలా పెట్టేస్తుంటాం ఇంట్లో అని చెప్పొచ్చు. ఈ విధంగా ఇంట్లో పనిచేయటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇదేంటంటే ప్రధానంగా ఏంటంటే పిల్లల యొక్క చదువులు ఆటంకాలు కలిగే అవకాశం దీనివల్ల అధికంగా ఏర్పడుతుంది అని వాస్తుశాస్త్రం గట్టిగా చెప్తుందన్నమాట. కాబట్టి మన ఇంట్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా గోడ గడియారం లాంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడు వర్కింగ్ మోడ్లో ఉండాలని చెప్పుకోవాలంటే ఎప్పుడు కూడా పనిచేస్తుండాలి. అంటే కొంతమంది వ్యక్తులకు ఉదాహరణకి చేతి గడియారం విషయానికి వచ్చానుకోండి, ఒక 4-5 చేతి గడియారాలు కొంతమంది ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు. కొన్నిట్లో బ్యాటరీ అయిపోయినప్పటికీ ఏంటంటే ఇంకొక పనిచేసే గడియారం వాడుకుంటుంటారు. అయినప్పటికీ కూడా ఈ బ్యాటరీ ఏదైతే పూర్తిగా అయిపోయిందో దానికి వెంటనే మార్చే ప్రయత్నం చేయాలి. మనం దాన్ని ఉపయోగిస్తామా లేదా అన్నది వేరే విషయం. మన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇటువంటి వస్తువులు అన్నీ కూడా ప్రధానంగా చెప్పాలంటే అన్నీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ కావచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్ కావచ్చు, గోడ గడియారం కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటాం కదా, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా రన్నింగ్ కండిషన్లో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. సమయానికి వాటికి కూడా మరమ్మతులు అధికంగా కూడా చేస్తుండాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వాటర్ ప్యూరిఫైర్స్ లాంటివి కూడా మనం ఎక్కువగా వాడుతుంటాం. అదేవిధంగా ఇంట్లో ట్యాప్స్ కూడా అందరం కూడా వాడుతుంటాం కదా నీళ్ల కోసం, ఇవి కూడా ఏమాత్రం కూడా లీకేజ్ అనేది ఉండకూడదు. అంటే ఎక్కడైతే మంచినీళ్ళు వృధా అవుతుంటాయో, లీకేజ్ అవుతుంటాయో ఆ ఇంట్లో సంపాదించిన డబ్బు ఎంత చేసినా కూడా నిలబడదని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా మన ప్రేక్షకులు జాగ్రత్త వహించి ఇంట్లో ఉన్నటువంటి కొళాయిలు అంటాం కదా ట్యాప్స్, అవి ఏదైనా లీకేజ్ ఉంటే వెంటనే దానికి సంబంధించినటువంటి ప్లంబర్ని పిలిపించి రిపేర్ చేయించుకోవడం. అదేవిధంగా ప్రధానంగా ఇంట్లో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయనివి ఏమైనా ఉంటే వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి. లేదా మనకు అవసరం లేదంటే వాటిని స్టోర్ రూమ్లో ఏర్పాటు చేసుకోవడం, లేదా బయట వాటిని పడేయడం కానీ అమ్మడం కానీ ఏదో ఒకటి చేస్తే మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది మంచి నీరు ఎప్పుడు కూడా తాగుతుంటారు. దానికి సంబంధించి ఏంటంటే వాళ్ళు వంట చేసేటప్పుడు కావచ్చు, లేదా ఆఫీస్లో పని చేసేటప్పుడు కావచ్చు, ఆ మంచినీటి బాటిల్ కావచ్చు, లేకపోతే గ్లాస్ కావచ్చు, దాన్ని ఏంటంటే ఎప్పుడు కూడా తమ వద్ద ఉంచుకోవడం, టీవీ దగ్గర ఏర్పాటు చేయడం. అదేవిధంగా మనం గత కొద్ది రోజులుగా ప్రతి నిత్యం ఇంట్లో అంటే దైనందిక కార్యక్రమాలు చేసేటప్పుడు వాస్తుశాస్త్రరీత్యా మనం ఎటువంటి మార్పులు చేర్పులు, ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మనం కుటుంబంలో ఎవరైతే నివసిస్తున్నాం మన అందరి జీవితాలు కూడా సంతోషంగా సుఖంగా గడుస్తాయి అన్న అంశాల గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఏంటంటే తెలుసో తెలియక మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు, తప్పుల వల్ల పెద్ద పెద్ద ఫలితాలను మనం అనుభవించాల్సి వస్తుంది. ఏదో చేద్దామని కొంతమంది ప్రయత్నం చేసి ఏది చేయకపోవడం, ఏది చేయకూడదని చెప్పి అనుకొని ఉన్నటువంటి ఏదో ఒకటి చేసి నష్టపోవడం లేదా సంపాదించడం, ఈ విధంగా మన జీవితాల్లో అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులు చూసామనుకోండి, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే దాకా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు, ఏదో ఒక పని చేస్తుంటారు. మరికొంతమంది వ్యక్తులను చూస్తే అలా బద్ధకంగా కూర్చుండిపోతుంటారు, భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తుంటారు, ప్రణాళికలు రూపొందిస్తుంటారు, కానీ వాటిని ఏమాత్రం కూడా అమలులో పెట్టే పని మాత్రం చేయరు. కొంతమంది పిల్లల విషయానికి వస్తే చక్కగా చదువుకుంటూ ఉంటారు, ఉన్నటువంటి చదువు మీద వారికి శ్రద్ధ తగ్గిపోవడం, చెడు స్నేహాలు ఏర్పడడం కూడా అధికంగా జరుగుతుంటుంది. కుటుంబ యజమాని కూడా అంతకాలం పాటు చక్కగా ఉంటాడు, తర్వాత ఉన్నట్టుండి ఏదో వ్యసనాలు ఏర్పడడం, ఇతరత్ర సంబంధాలు ఏర్పడడం, దీనివల్ల కూడా జీవితంలో ఇబ్బందులు పాల్గొవడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, పరువు ప్రశ్నలకు సంబంధించిన విషయాలు చాలా వరకు కూడా చెప్పాలంటే ఆ గృహం యొక్క వాస్తు ప్రభావం వల్ల అధికంగా కలుగుతాయని చెప్పవచ్చు. అంటే మన జాతకంలోనూ ఉంటుంది, అదేవిధంగా ఆ వాస్తు కూడా దానికి కొంతవరకు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఇటువంటి వ్యసనాలు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, అకస్మాత్తుగా ఎదురయ్యే సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయని చెప్పవచ్చు. అటువంటి వారి కోసం నేను గత కొద్దిగా చిన్న చిన్న టిప్స్ లాంటివి ప్రతిరోజు కూడా తెలియజేస్తాను. వాటిని ఒకసారి పరిశీలన చేసుకుని మన ప్రేక్షకులు యథాశక్తిగా వాటిని పాటించడం వల్ల
తప్పకుండా కూడా వారికి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక మనం ఈ మధ్యకాలంలో చూసినప్పుడు డూప్లెక్స్ హౌసెస్ లాంటివి ఎక్కువగా కట్టుకుంటూ మెట్ల కింద ఏదైతే స్పేస్ ఉందో దాన్ని కూడా జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేస్తుంటాం. అక్కడ ఏంటంటే స్టోర్ రూమ్ లాంటిది ఏర్పాటు చేస్తుంటాం. అంటే ఇంటి లోపల మెట్లు ఉన్నప్పుడు ఆ మెట్ల కింద స్టోర్ రూమ్ లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ మనం ఏంటంటే ప్రధానంగా ఈ స్టోర్ రూమ్ ఉంది కదా అని చెప్పేసి మనం ఇంట్లో కిచెన్లో వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే వంటకు ఉపయోగించే పదార్థాలు ఒక మాటలో చెప్పాలంటే వాటిని అంటే ప్రధానంగా పప్పు, ధాన్యం, బియ్యం అంటాం కదా, ఇటువంటి వాటిని అక్కడ నిల్వ చేసే ప్రయత్నం చేస్తుంటాం. వాస్తు శాస్త్రరీత్యా ఇది ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. కాబట్టి ఇంట్లో ఎక్కడన్నా మనకు వాస్తుశాస్త్రరీత్యా స్టోర్ రూమ్ ఉన్నప్పుడు ఆ స్టోర్ రూమ్లో ఇటువంటివి ఏర్పాటు చేసుకోవడం మంచిదే. కానీ మెట్ల కింద స్టోర్ రూమ్ అంటూ ఏర్పాటు చేసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు కూడా ప్రధానంగా మనం తినడానికి ఉపయోగించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ నిల్వ చేయకపోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ నిల్వ చేసిన పదార్థాలను మనం భుజించడం వల్ల ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అనారోగ్య సమస్యలు కలుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మన ప్రేక్షకులు గుర్తించి కొంతవరకు మార్పులు చెరుపులు చేసుకుంటే సరిపోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది ఇళ్ళలో చూస్తే వారికి విండోస్కి ఏవైతే మిర్రర్స్ ఉంటాయి కదా, అంటే కిటికీలకు అద్దాలు బిగిస్తుంటాం కదా, అవి కొంతకాలం పాటు కొత్తగా ఇల్లు కొన్నప్పుడు కానీ లేకపోతే నిర్మించుకున్నప్పుడు కానీ కొంతకాలం జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఆ తర్వాత అవి పగిలిపోయినా విరిగిపోయినా వాటిని రిపేర్ చేయించే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయరని చెప్పవచ్చు. అంటే అలా వదిలేస్తుంటారని చెప్పొచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే ఇంట్లో అద్దాలని అంటాం కదా, ఇది ముఖం చూసుకునే అద్దం కావచ్చు, మనం డోర్స్కి కానీ లేకపోతే విండోస్కి కానీ బిగించుకునేటువంటి అద్దాలు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. అద్దం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు. ఇదే విషయాన్ని శ్రీకరం శుభకరం కార్యక్రమంలో గత కొద్ది మాసాల క్రితం మనము విపులంగా చర్చించుకోవడం కూడా జరిగింది. కాబట్టి విరిగినటువంటివి, పగిలినటువంటివి అద్దాలు ఎవరి ఇంట అయితే అధికంగా ఉంటాయో అటువంటి వారికి ఏంటంటే ప్రధానంగా ఆ గృహంలో నివసించే యజమానికి లేదా ఆ యజమాని యొక్క మొదటి సంతానం మీద ప్రభావం అధికంగా చూపుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పగా లక్ష్మీ అమ్మవారికి అద్దం అన్నది ప్రీతికరంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా విరిగింది, పగిలింది, మసిబారినది, మసకబారినటువంటి అద్దాలు ఎవరి ఇంటైతే ఉంటాయో అటువంటి వారికి లక్ష్మీ కటాక్షం ఉండదు, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగదు, ఆగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఆ కుటుంబ యజమానికి కానీ లేక వారి యొక్క మొదటి సంతానం ఎవరైతే ఉన్నారో వారి మీద కొంతవరకు ఇది ప్రభావం చూపుతుంది. ప్రధానంగా వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు రావడంతో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా వారికి ఏర్పడే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు ఏవైతే ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఏమిటంటే నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వాటిని వారు బాగు చేయించుకుంటూ ఉంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఏదైనా ఒక ముఖ్యమైన పని చేస్తున్నాం లేదా ఏదైనా ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోన్లో సంభాషణ చేస్తున్నాం లేదా మన ఇంట్లో అయితే ఎవరైనా బంధువులు ఎవరైనా వచ్చారు, ఇరుగు పొరుగు వారు వచ్చారు, లేకపోతే మనం ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఎవరైనా మనకి విలువైనటువంటి కస్టమర్స్ అంటాం కదా, వారు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఏంటంటే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే ఫోన్లో మాట్లాడుతున్నారో లేదా ఎవరైతే బంధుమిత్రులతో కానీ కస్టమర్స్ తోటి కానీ మాట్లాడుతున్నారో అటువంటి వారు సాధ్యమైనంత వరకు ఏంటంటే ఉత్తరం వైపు తిరిగి కూర్చొని మాట్లాడడం, వాడికి ఎదురుగా వారిని కూర్చోబెట్టుకోవడం. అంటే మన దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్ కావచ్చు, బంధువు కావచ్చు, వారు దక్షిణాన్ని చూస్తూ కూర్చోవాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే వారి లివింగ్ రూమ్లో కావచ్చు లేదా విజిటర్స్ రూమ్లో కావచ్చు లేదా వారి మీటింగ్ రూమ్ ఏదైతే ఉంటుందో అక్కడ కావచ్చు లేదా యజమానికి వచ్చినటువంటి క్యాబిన్ ఏదైనా కూడా కావచ్చు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మనం చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం కూడా మనకు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. చూడండి ఎంత చిన్న సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయో. అంటే మనం ఏదో ఒక దిశకు తిరిగి మాట్లాడేస్తుంటాం, ఏముందిలే అని చెప్పి అనుకుంటాం, కానీ అలా చేయడానికి వీలు లేదు. పూర్తిగా అన్ని విజయాలు వస్తాయన్నమాట నేను చెప్పలేను, కానీ విజయాల శాతం తప్పకుండా కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రేపటి కార్యక్రమంలో ఇటువంటి అంశాలు మరికొన్ని పరిశీలించేద్దాం. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా ఒక వ్యాధి అంటూ ప్రారంభమైతే ఆ వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు పరిశీలించేద్దాం. ప్రధానంగా శ్రవణ నక్షత్రంలో ఏదైనా ఒక వ్యాధి అంటూ ప్రారంభమైతే ఆ వ్యాధి ఎక్కువ కాలం ఉండదని చెప్పవచ్చు. చాలా త్వరగానే ఆ వ్యాధి నయమవుతుంది. అదేవిధంగా ఆ రోజు అనారోగ్య సమస్య ఏదైతే మనకు కలుగుతుందో ఆ సమస్య కూడా త్వరగా నయమవడం, పూర్తిగా కూడా నయమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా ఇతరతర పెద్ద అనారోగ్య సమస్య అంటూ ఒకవేళ ఇతరత జాతక కారణాల వల్ల కావచ్చు, ఇతరతర కారణాల వల్ల కావచ్చు కలిగినప్పుడు ఏంటంటే శ్రవణ నక్షత్రానికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా వాస్తుశాస్త్రరీత్యా వంట గదిలో వంట వండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎందుకు వంట వండే వారికి అనారోగ్య సమస్యలు అధికంగా వస్తుంటాయి, ఎటువంటి దోషాల వల్ల ఈ విధంగా కలుగుతుంది అన్న అంశం. దాంతోపాటుగా ఆహార పానీయాలు తీసుకునే సమయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అన్న అంశం. దాంతోపాటుగా ధనిష్ఠా నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా ఒక వ్యాధి ప్రారంభమైతే ఆ వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజుల పాటు మనల్ని బాధిస్తుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు.